నమస్కారం. వినుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మహాకుంభమేళకు హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరణ. వినుకొండకు చేరిన కొరియన్ బృందం. లేదర్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన. ఘనంగా శ్రీకొండ గురునాథ స్వామి తిరునాళ్ల. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు హాజరై పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళాలో జరిగే ఆధ్యాత్మిక శోభ చూసి ఆయన భక్తి పారవస్యంలో మునిగిపోయారు. మహాకుంభమేళాకు దేశవ్యాప్తంగా తరలి వస్తున్న కోట్లాది మంది భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అద్భుతమైన ఏర్పాట్లను ఆయన కొనియాడారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సారథ్యంలో వినుకొండకు పరిశ్రమలు తెచ్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీనిలో భాగంగా వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద సర్వే నెంబర్ 1లో 98.20 ఎకరాల భూమి లేదర్ పార్క్ ఏపీఐఐసికి కేటాయించారు. రీబాక్, పూమా, నైక్ లాంటి ప్రముఖ కంపెనీల లేదర్ పరిశ్రమల ఏర్పాటుకు బుధవారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కొరియన్ బృందం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బృందంతో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, బీజేపీ నాయకులు లెనిన్, జనసేన నాయకులు నాగశ్రీనురాయన్, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూజెల్ల మండలం రవ్వవరం గ్రామంలో శ్రీ కొండ గురునాథ స్వామి తిరునాళ్ల కన్నుల పండుగగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు వండి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు సౌకర్యార్థం రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రూరల్ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు స్వామి వారికి 3 భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. వాటిపై సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొండ కింద భాగాన వివిధ సామాజిక వర్గాలకు చెందిన అన్నదాన సత్రములో భారీ ఎత్తున భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశముల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి పర్యవేక్షణలో వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు మార్చి 8వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వినుకొండ లోక్ అదాలత్ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి ఎం మహతి తెలిపారు. ఈ లోక్ అదాలత్ నందు రాజీ పడదగిన సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ కేసులు, బ్యాంక్ వివాదాలు, కుటుంబ తగాదాలు, మనోవర్తి వివాదాలు, పిట్టి కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్లుగా న్యాయమూర్తి తెలిపారు. నసరాపేట మండలం పమిడిమర్రు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం గాలిగోపురం ధ్వజస్తంభంపై ఉన్న పురాతన కలశాల కోసం గత శనివారం రోజున మధ్యాహ్నం కొంతమంది గ్రామస్తులు అక్రమంగా కలశాలపై టెస్టింగ్ నిర్వహించారు. గతంలో కూడా ఈ విధంగా టెస్టింగ్లు జరిగాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి పురాతన దేవాలయాలను, వాటి సంపాదనను కాపాడవలసిందిగా ఆలయ ధర్మకర్త దాసరి వెంకట సత్యనారాయణ కోరారు. ఆలయానికి సంబంధించిన CCTV ఫుటేజ్ తో నసరాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. నా పేరు వెంకట సత్యనారాయణ సార్. మాది పౌడమర్రి గ్రామం. ఆ పౌడమర్రి గ్రామంలో మా పూర్వీకులు చాలా పురాతనమైన రామాలయం నిర్మించారు. ప్రస్తుతం నేను ఆ గుడికి ధర్మకర్తనై ఉన్నాను. నెల 8వ తారీఖున గ్రామస్తు కొంతమంది, మా గ్రామంలో కొంతమంది మరి బయట వ్యక్తులతో కలిసి
ఆ గ్రామంలోని అతి పురాతనమైన ఆ గ్రామం మీద గాలిగోపురం మీద మరియు ధ్వస్తం మీద ప్రతిష్ఠించిన కలశాల కోసం టెస్టింగ్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా కొంతమంది ప్రయత్నం చేసి మా గ్రామస్తుల సహకారంతో వాటిని అడ్డుకోవడం జరిగింది. కానీ ఇలాంటిది మరి ఈ మధ్యాహ్నము గ్రామస్తులను బయట వ్యక్తులు కలిసి ఇలా జరగటం గ్రామంలోని అందరికీ దేవాలయం మీద అదొక భయాన్ని కలుగజేస్తుంది. కావున ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఆల్రెడీ మేము సీసీ కెమెరా లాంటివి దేవాలయానికి ఏర్పాటు చేసింది. దాంట్లో సీసీ కెమెరా రికార్డ్ అయిన ఆ దృశ్యాలను మేము పరిశీలించిన పిమ్మట ఈ రోజు మేము రూరల్ సిఐ గారిని కలిసి దాని మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ గారు కూడా విచారణ చేసి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని మాకు చెప్పారు. కావున అధికారులు స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకుంటారు. ఇలాంటి మళ్ళీ పునరావృతి హిందూ దేవాలయాల మీద దాడులు ఇలాంటివి ఖండించకపోతే భవిష్యత్తులో హిందూ దేవాలయాలు అనేవి కనుమరుగైపోతాయి. కావున అందరూ స్పందించాలి. జై శ్రీరామ్. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.